ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో చేరికలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజాసేవ భవన్లో ప్రతిరోజు జనజాతరను తలపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాగోని సుధాకర్ గౌడ్, భీమనవేని రాములు యాదవ్, అలాగే భీమనవేని రవి యాదవ్ల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ అంకోలి గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడ, కొత్తూరు, నవేగాం సొసైటీగూడ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు తరలివచ్చారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి కండువల కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీకి క్యాడర్ ఎంతో ముఖ్యమని, అది కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని అన్నారు కేఎస్ఆర్. ఆదిలాబాద్ రూరల్ మండలంలో నాయకుల కృషి వల్ల పార్టీ బలోపేతమవుతుందని చెప్పారు. తాను హైదరాబాదుకు తన సొంత పైరవీల కోసం పోనని, ఆదిలాబాద్ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే వెళ్లి వస్తానని తెలిపారు. తానెప్పుడు గరీబోళ్ల పక్షమే ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, లోక ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్, ఎల్ఎల్ రామ్రెడ్డి, రామ్ కుమార్, అలాగే మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఇజ్జుగిరి సంజయ్ కుమార్, నాయకులు అల్పెట్టి నాగన్న, బూర్ల శంకరయ్య, కిజర్ పాషా, చిలుకూరి సతీష్, ఎంఏ ఖయ్యూం, మానే శంకర్, దినేష్ గౌడ్, దాసరి ఆసన్న, పోషెట్టి కృష్ణయ్య, అన్నెల శంకర్, అక్బర్, ఖలీం, అలాగే అశోక్, ప్రభాకర్, నక్కల దత్తు, అఖీం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కాబట్టి ఈరోజు అంకోలి గ్రామ పరిధిలో కొత్తూరు, నవేగాం, కొలాంగూడ, ఈరోజు సొసైటీ కూడా దాదాపు 4 అనుబంధ గ్రామాల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందరి కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లనే ఈ రోజు 4 అనుబంధ గ్రామాల నుంచి చేరడం జరిగింది. మా రాములు యాదవ్ కాక మా రవి, మా రవన్న ఇద్దరు కూడా అంకోలి గ్రామంలో, తంతోలి గ్రామంలో బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. మొన్ననే తంతోలి గ్రామంలో దాదాపు ఒక 2 గంటల సేపు వాడ తిరగడం జరిగింది. అన్న ఇంట్లో ఛాయ్ రాయడం జరిగింది. మా రవన్న గాని రాములు యాదవ్ గారు ఎంతో మాకు తంతోలిలా కింది స్థాయి నుంచి క్యాడర్ నిర్మాణం చేస్తా ఉన్నారు. అలాగే మీ అందరు కూడా సుధాకర్ గౌడ్ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రూరల్ మండలం మొత్తంలో ఆయన కష్టపడ్డట్టుగా ఎవ్వరు కష్టపడడం లేదు. అంత బాగా అల్చెట్టి నాగన్న గారు, సుధాకర్ గౌడ్ గారు బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలా, కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని సమాజాల సమూహం. పద్మశాలి సమాజం నుంచి అల్చెట్టి నాగన్న గారు ఇప్పుడు అద్భుతమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నారు. అవునే గౌడ సమాజం నుంచి సుధాకర్ గౌడ్ గారు, మన మహేష్ గౌడ్ గారు కూడా గౌడ సమాజం నుంచి మన అధ్యక్షులుగా ఉన్నారు, బీసీ సమాజం నుంచి. కాబట్టి సుధాకర్ గౌడ్ గారు రూరల్ మండలంలో అందరి కోసం 24 గంటలు కూడా మీరు అందరి కోసం కష్టపడేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు, సుధాకర్ గౌడ్ గారు, అల్చెట్టి నాగన్న గారు. వీళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాడర్ నిర్మాణం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి క్యాడర్ నిర్మాణం చేయగలిగినప్పుడే మనం ఒక 20-30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఒకటి గుర్తుకు, నాకు కంది శ్రీనివాస్ రెడ్డి అంటే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి స్థాయిలో మీరు పోయి అడగండి. కంది శ్రీనివాస్ రెడ్డి అంటే మహేష్ అన్న ఏమంటే కంది శ్రీనివాస్ రెడ్డి పైరవి కోసం రాడు. ఏ మంత్రి దగ్గరికి నేను ఇంతవరకు పైరవి కోసం పోలే, నా సొంత పనుల కోసం. కొంతమంది చాలా మంది పైరవుల కోసం పోయిన అవుట్డేటెడ్ అయిపోయినారు, వేరే విషయం. ఏ మంత్రి దగ్గర కూడా ఆదిలాబాద్ సమస్యల కోసమే పోతా, 1 నిమిషంలో పని చేసుకుని వస్తా, మీ సమస్యల కోసమే తప్ప నాకు వ్యక్తిగత లబ్ధి కోసం ఏ దానికి కూడా నేను పోను. అందుకే నాకు మంచి పేరున్నది. కంది శ్రీనివాస్ రెడ్డి సొంత పనుల కోసం రాడు. ఏ మంత్రి నేను వచ్చినా కూడా 1 నిమిషంలో పని చేసి పెడతాడు తప్ప కంది శ్రీనివాస్ రెడ్డి సొంత పనుల కోసం రాడు, కాంట్రాక్ట్ల కోసం రాడు, కంది శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్టుల కోసం రాడు, గరీబోళ్ల కోసమే వస్తాడనే పేరున్నది. ఇంకోటి మీరు ఎక్కడైనా గుర్తుపెట్టండి, 119 నియోజకవర్గాలలో ఓడిపోయిన నియోజకవర్గాలలో మన ఆదిలాబాద్ టాప్ పొజిషన్ లో ఉన్నది. ఇప్పుడు క్యాడర్